జీవితం నాశనం కాకుండా కాపాడిన ఆయన మీద ఈ చేయితో చేయి చేసుకున్నాను. కాలేజీలో అందరి ముందు ఆయన్ని అవమానించాను. చెయ్యని తప్పుకి ఆయన్ని కొట్టి అవమానించాక నీకు శిక్ష పడాలి కదా, నీకు శిక్ష పడాలి. రామా, 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 ఏంటి పిచ్చి పని? అవును, నాకు పిచ్చే. పిచ్చి పట్టే శౌర్య సార్ ప్రేమని అర్థం చేసుకోకుండా ఆయన్ని తిట్టి కొట్టి అవమానించాను. చేయని తప్పుకి ఆయనని శిక్షించినప్పుడు తప్పు చేసిన నాకు శిక్ష ఉండాలి కదా. అందుకని ఇలా చేయి కాల్చుకుంటావా? చూడు ఎలా కాలిపోయిందో. నీకు గాయం కనిపిస్తుంది ఆద్య. వారానికో 10 రోజులకో ఇది తగ్గిపోతుంది. కానీ ఆయన మనసుకి నేను చేసిన గాయం ఎప్పటికి మానుతుంది? ఆ ప్రశాంత్ వల్ల నాశనం కావాల్సిన నా జీవితాన్ని కాపాడితే అది అర్థం చేసుకోకుండా ఆయన మీద చేయి చేసుకున్నాను. అందుకు నాకు నేను ఏ శిక్ష వేసుకుంటే అవమానం తీరుతుంది? ఆయన గౌరవంగా బతికే కాలేజ్లో చేతులెత్తి దండం పెట్టే అదే స్టూడెంట్స్ తో ఆయన్ని చేయి కొట్టించాను. అసలు ఆ కాలేజ్లోనే లేకుండా చేసేశాను. అందుకు ఏ శిక్ష విధించుకుంటే సరిపోతుంది? నేను చేసిన అవమానానికి బాధతో తాగి తిరుగుతుంటే చావాలంటే దూరంగా వెళ్ళి చావమని నా బ్రతుకు కోరుకున్నా ఆయన చావు కోరుకున్నాను. అందుకు ఏ శిక్ష విధించుకోవాలి చెప్పు? ఏ శిక్ష విధించుకోవాలి? తప్పుల మీద తప్పు చేశాను ఆద్య. ప్రేమ ప్రేమ అని ఆయన వెంట పడింది నేను. మీరు లేకపోతే బతకలేను అని ఏడ్చింది నేను. కానీ నాది ప్రేమ ఎలా అవుతుంది?
ప్రేమంటే అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కోవడం, మన కోసం కాకుండా తన కోసం బ్రతకడం. అందులో ఏ ఒక్కటైనా నేను చేశానా? అసలు నాది ఒక ప్రేమేనా? కాదు. ప్రేమంటే శౌర్య సహర్ది. నాతో పెళ్లి జరగదు, ప్రశాంత్తో నా పెళ్లి ఖాయమైపోతుందని తెలియగానే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన జ్ఞాపకాలు నాకు ఉండకూడదు, ఆలోచనలో కూడా అడ్డంగా రాకూడదు అని చేయని తప్పుని ఆయన మీద వేసుకుని నా దృష్టిలో చెడ్డవాడిగా మిగిలాడు. అది కదా ప్రేమంటే. బాబాయ్ నాన్న తిట్టినా కొట్టినా భరించాడు, కానీ నిజమిదని చెప్పలేదు. అది కదా ప్రేమంటే. ప్రేమించానని వెంటపడిన నేనే కొట్టి తిట్టి అవమానిస్తుంటే నా కోసం నేను చేసిన అవమానాలన్నీ భరించిన ఆయనది కదా ప్రేమంటే. వెంట పడటం, నన్ను ప్రేమించమని వేధించడమే కదా నాకు తెలిసిన ప్రేమ. కాలేజ్లో ఆయన అందరూ అవమానిస్తుంటే తృప్తిగా నవ్వుకున్నాను. చేసే పని పోయి నిలబడడానికి నీడ కూడా లేకుండా తిరుగుతున్నాడని తెలిసి కూడా సాడిస్ట్ లాగా నవ్వుకున్నాను. చివరికి ఆయన చావు కూడా కోరుకున్నాను. ఆయన ప్రేమని అర్థం చేసుకోకుండా నేను చేసిన తప్పులు నన్ను నిలదీస్తుంటే నన్ను నేను ఎలా శిక్షించుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే ఇలా చేసుకున్నా. అంత మంచి మనిషి ప్రేమని దూరం చేసుకున్నది కాకుండా నా సంతోషం కోసం ఎన్ని బాధలు భరించిన ఆయన్ని అవమానించినందుకు, బాధ పెట్టినందుకు నాకు నేను ఏ శిక్ష విధించుకోవాలో నాకు తెలియలేదు. ఆయన దేవుడు ఆద్య. ఆ దేవుణ్ణి దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని. నేను చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్ష. నువ్వు అప్పుడే చెప్పావు ఆద్య, ఈ రోజు నీకు అర్థం కాదు, అర్థమైన రోజు నీకు నువ్వే సమాధానం చెప్పుకోలేవు అని. నిజమే, నిజమే. ఆ రోజు నాకు అది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నా తప్పులన్నీ నన్ను నిలదీస్తుంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. ఆద్య, ఆద్య, ఆద్య. ఇక్కడున్నావా? రా. ఎక్కడికి? చెప్తే అర్థం కాదులే. రా రా. ఎక్కడికి? ఏమైంది? ఐడియా అన్నావ్, 6 డజన్ ఆర్టి పనులు తినిపించావు.
నీ మాటలు నమ్మి ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. కానీ నా మీద పడకుండా మంచం మీద పడి ముక్కు పగలు కొట్టుకున్నాడు. ఆ కోపం ఈ కోపం అన్నీ కలిపి ఆ దిండు దుప్పటితో నన్ను బయటికి విసిరేసి ఆయన గారి లోపల హాయిగా పడుకున్నాడు. అనుకున్నట్టే జరిగిందన్నమాట. అంటే నన్ను ఇలా బయటకు గంటేస్తాడని నీకు ముందే తెలుసా? నిజం చెప్పు, మమ్మల్ని కలపాలని ప్లాన్ చేసావా? అసలు ఆ గదిలో కూడా నాకు చోటు లేకుండా ప్లాన్ చేసావా? ఏ మీ నాన్న వద్దా నీకు? ఇది ప్లాన్లో ఒక భాగమే. ఏది నన్ను మెడపట్టుకుని బయటికి తోయించడమా? ఇప్పుడు బయటికి తోసేశాడు. రేపు శ్రీనునే స్వయంగా నిన్ను లోపలికి తీసుకువెళ్తాడు. పిచ్చిదాన్ని చేస్తున్నావా నన్ను? ఈ రోజు బయటికి తోసి రేపు లోపలికి ఎలా తీసుకెళ్తాడు? ఆవేశపడకుండా చెప్పేది విను. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటారు. నువ్వు మాత్రం హాల్లో పడుకుంటావు. ఏ అర్ధరాత్రో పెద్దనాన్న బయటికొచ్చి నిన్ను చూస్తారు. కొత్తగా పెళ్ళైన నువ్వు బయట పడుకోవడం ఏంటమ్మా అంటారు. నువ్వు ఏడుస్తూ పెళ్ళైన దగ్గర నుంచి నా పరిస్థితి ఇదే పెద్దనాన్న. ఆద్య మీద ప్రేమతో ఆయన నాతో సరిగా ఉండట్లేదు అంటావు. పెద్దనాన్న శ్రీనుని పిలిచి నిలదీస్తాడు. నాకిష్టం లేదు అంటాడు. వాడికి ఇష్టం లేదంట కదమ్మా, పెట్టి తీసుకుని బయలుదేరమ్మా అంటాడు. అంతే కదా? ఎలా కనిపిస్తున్నారు పెద్దనాన్న నీకు? ఆడపిల్లని బాధ పెడితే సొంత వాళ్ళైనా క్షమించరు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని బాధ పెడుతున్నావా? ఇంకోసారి చారుని బాధ పెట్టడం చూశానంటే బాగుండదు. ఈ రోజు నుంచి చారుతో ప్రేమగా ఉండాలి అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. పెద్దనాన్న చెప్తారు, ఓకే. శ్రీను బావ వింటాడా? అత్తయ్య మామయ్య మాటైనా వినడేమో కానీ పెద్దనాన్న మాటకి ఎదురు చెప్పలేడు శ్రీను. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. శ్రీనుకి పెద్దనాన్న అంటే అంత గౌరవం, భక్తి. సో నువ్వు పెద్దనాన్న కంట్లో పడితే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అర్థమైంది. పెద్దనాన్న కంట పడేలా వాళ్ళ గదెదురుగానే చాపేసుకుని పడుకుంటాను. పెద్దనాన్నతో చెప్పి శ్రీను బావని నా దారిలోకి తెచ్చుకుంటాను. కాకపోతే రేపు మళ్ళీ గదిని డెకరేట్ చేయాలి. ఏం చేస్తాం? చేద్దాం. ఇంక నేను చూసుకుంటాను కదా, నాకు వదిలేసాయి. సరేనా? బాయ్.
అలవాటు ఏంటో దీనికి. అయ్యో భగవంతుడా, దీన్ని కదిపితే తంతుంది, మా అన్నయ్య చూస్తే నన్ను తంతాడు. ఇప్పుడు ఏం చేయాలి? పార్వతి, 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 తలుపు తీ. పార్వతి, పార్వతి, అరుస్తావేంటి? అదే అర్ధరాత్రి మొహంలో మొహం పెడితే ఆరవకి ఏమనుకోవాలి? ఏమనుకున్నావు? ఆ, ఏదో అనుకున్నానులే. ఏంటది నా ఇంకా నిద్రపోలేదా? ఎక్కడా? అది నిద్రపోనిస్తుందా? ఇట్రా, ఇట్రా, ఆ, ఇట్రా. వదినా, అయ్యో ఎక్కడికి వదినా? చూడు, చూడు. ఇదేంటి హాల్లో పడుకుంది? కర్మ, నా కర్మ. అర్ధరాత్రి కూడా ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. బావగారు చూస్తే ఇంకేమైనా ఉందా? పార్వతి ఆగు. ఇంతకు ముందే నన్ను తన్నింది. అమ్మో అమ్మో, మర్చిపోయాను వదినా. దీనికి తన్నే అలవాటు ఉంది కదా. పొరపాటుని ఇప్పుడు మా అన్నయ్య బయటకు వచ్చాడంటే అర్ధరాత్రి కొరడా దెబ్బలు తప్ప. అసలే భయపెట్టేస్తుంటే నువ్వు ఇంకా భయపెట్టుకో. ఇప్పుడు దీన్ని లోపల ఎలా పడుకోబెడతాం? ఆ వదినా, సీను లేపుదామా? దా దా. సీను, 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 సీను. సీను. ఇదేంటి? దీన్ని బయట పడేసి వీడి లోపల గడేసుకుని పడుకున్నాడా? రే సీను, సీను, రే సీను. సీను. కొంపలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దీని పుణ్యమా అని మనకు నిద్ర లేకుండా పోతుంది. ఏం చేద్దాం వదినా ఇప్పుడు? ఇక్కడే ఉంటే అన్నయ్య కంట్లో పడ్డం ఖాయం. నా వీపు విమానం మోత మోగటం ఖాయం. తీసుకెళ్లి బయట గడ్డివాంలో పడేద్దాం. వాములోనా? అందులో పాములుంటే? అవే చస్తాయి. ఇదే పెద్ద పాము. దీన్ని కరిచి అవెప్పుడు బతకాలి? పద పద. అయ్యో, వాడేమో డోర్ కొట్టినా తీయడు. ఇటు చూస్తే ఇది కుంభకర్ణుడిలా నిద్రపోతుంది. ఇప్పుడు కానీ అన్నయ్య వస్తే నా పరిస్థితి ఏంటి? అమ్మో. వస్తే కాదు వదినా, అటు చూడు వస్తున్నారు. రా రా రా. పట్టుకో చూస్తావే.